హలో హాయ్ వెల్కమ్ టు యువర్ డిఆర్ ఛానల్. మై నేమ్ ఇస్ ధనుంజయ్ నాన్సాని. ఈరోజు పైథాన్లోకి వచ్చేసరికి ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఆపరేటర్? ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ పర్ఫార్మ్స్ సర్టెన్ ఆపరేషన్. అంటే ఆపరేటర్ అనేది ఒక సింబల్. ఆ సింబల్ అనేది ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లస్ అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ అనేది ఏం చేస్తుందంటే కంబైన్ టూ నెంబర్స్ ని యాడ్ చేస్తుంది. అంటే ప్లస్ అనేది ఒక సింబల్, అదొక ఆపరేటర్. ఇక్కడ వచ్చేసరికి ఆ ఆపరేటర్ ఒక టాస్క్ చేస్తుంది. అంటే అది దాన్నే ఎడిషన్. అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఆపరేటర్స్ వచ్చేసరికి కొన్ని టైప్స్ ఉన్నవి. అవేంటో చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్. ఈ రోజు వచ్చేసరికి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం విత్ ఎగ్జాంపుల్ తో. ఓకేనా? వాట్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్? అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే బేసిక్ అర్థం మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ప్లస్, మైనస్, స్టార్, డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ అండ్ ఫ్లోర్ డివిజన్. ఇవి ఎలా జరుగుతుందో చూద్దాం. ఎడిషన్ అంటే యాడ్ చేస్తుంది. అదేవిధంగా సబ్ట్రాక్షన్ అంటే డిఫరెన్స్ ఏంటో చూపిస్తుంది. మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లై చేస్తుంది టూ నెంబర్స్. డివిజన్ అంటే డివైడ్ చేస్తుంది. అదేవిధంగా మాడ్యుల మాడ్యులస్ అంటే రిమైండర్ ఎంత వస్తుందో చూస్తుంది. అదేవిధంగా డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో చూస్తుంది. దాన్ని మాడ్యులస్ అంటారు. దాని సింబల్ వచ్చేసి పర్సంటేజ్. అండ్ ఇక్కడ డబల్ స్టార్ అంటే ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్, 2 పవర్ 2 అటువంటి. అంటే దాన్ని ఇండికేట్ చేయడానికి 2 పవర్ 2 అనే దాన్ని 2 డబల్ స్టార్ 2 అని రాస్తారు. అప్పుడు 2 పవర్ 2గా దాన్ని డిఫైన్ చేసినట్లు. ఫ్లోర్ డివిజన్ వచ్చేసరికి మనం ఇచ్చిన ఇంటీజర్ అన్ని ఇంటీజర్ లో ఉంటే అది కూడా ఫ్లోర్ డివిజన్, అది ఇంటీజర్ లో రిటర్న్ చేస్తుంది. వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చూద్దాం. A=20, B=10. వాటి రెండింటిని యాడ్ చేశారు. దాన్ని ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి యాడ్ చేశారు. A+B దాన్ని ప్రింట్ చేశారు. అదేవిధంగా సబ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో A-B పెట్టారు. అంటే ఇక్కడ ప్రతిదీ ఇక్కడ చెప్పుకున్నాం కదా. అర్థం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్, ఫ్లోర్ డివిజన్. వీటన్నిటిని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాశారు ఇక్కడ. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎవరికి చెప్పాను? సబ్ డిఫరెన్స్, టూ నెంబర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఇక్కడ చూపిస్తున్నారు. ఏమైనది చూపించిన దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, దీన్ని మనం ఇక్కడ కాపీ చేసేసి ఐడిఎల్ఈలో చూపిస్తాను మీకు. ఐడిఎల్ఈ ఓపెన్ చేసేసి అక్కడ పేస్ట్ చేశాను. దీనికి సేవ్ చేస్తున్నాను. దీన్ని ఇంకా రన్ చేస్తాను. ఓకే, ఇదిగోండి. ఫస్ట్ ఇక్కడ ప్రింట్ యాడ్ అంటే యాడ్ ఏమి ఉంచామంటే A+B అంటే ఏలో ఉన్న 20 అదేవిధంగా బిలో ఉన్న 10 వచ్చేసి యాడ్ అయ్యేది. యూజ్ ప్లస్ అనే ఒక ఆపరేటర్ యూజ్ చేసేసి మనం యాడ్ చేసాము. సో ఆన్సర్ 30 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ చూపించాం. సబ్ అనే ఒక వేరియబుల్ చూపించేసి వేరియబుల్లో A-B అనేది యూజ్ చేసి A-B ఇక్కడ వచ్చేసరికి మైనస్ అనే ఒక ఆపరేటర్ అనేది యూజ్ చేసాం. అప్పుడు 10 వచ్చింది. అదే మల్టిప్లికేషన్ చేసాం. 20 అండ్ 10ని స్టార్ అనే ఆపరేటర్ యూజ్ చేసేసి ఆన్సర్ 200 వచ్చింది. డివ్ అంటే డివిజన్. డివిజన్ అనే ఒక వేరియబుల్లో A/B అనేది ఇచ్చేసి దాన్ని ప్రింట్ చేసాం. ఆన్సర్ వచ్చేసరికి 2.0 వచ్చింది. అదేవిధంగా ఎంఓడి మాడ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని అందులో మాడ్యులస్ బి ఉంచాము. ఆపరేషన్ చేసాము యూజింగ్ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసేసి ఆన్సర్ వచ్చేసరికి 0 వచ్చింది. ఎందుకంటే రిమైండర్ వచ్చేసరికి 20/10 0 వస్తుంది. కాబట్టి 0 ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్. ఇక్కడ వచ్చేసరికి 20 పవర్ 10 అంటే ఈ వాల్యూ వస్తుంది కరెక్ట్ గా. సో అది ప్రింట్ అయింది. అదేవిధంగా
ఫ్లోర్ డివిజన్ వచ్చేసరికి 2. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇవే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే. ఐడియల్ నేను క్లోజ్ చేసేస్తున్నా. ఓకే. ఇదిగోండి అవుట్పుట్ కూడా సేమ్ వచ్చేసింది. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. కంపారిజన్ ఆపరేటర్ అంటే కంపారిజన్ ఆపరేటర్ ఆర్ యూజ్ టు కంపేర్ టూ వాల్యూస్. కంపారిజన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రెండు వాల్యూస్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూస్తుంది. చూద్దాం. అందులో చూపించడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటో తెలుసుకుందాం. ఈక్వల్, డబుల్ ఈక్వల్ అనే సింబల్ యూజ్ చేసి చేయొచ్చు. నాట్ ఈక్వల్ టు అనే దాన్ని నాట్ నాట్ ఈక్వల్ అంటే ఈ టూ సింబల్స్ యూజ్ చేసి చేయొచ్చు. అదేవిధంగా గ్రేటర్ దాన్ అంటే ఏ నెంబర్ అనేది పెద్దదని చెప్పేసి చూపొచ్చు. అదేవిధంగా లెస్ దాన్ రెండు నెంబర్లు ఏ నెంబర్ అని చిన్నదని చూపించవచ్చు. అదేవిధంగా గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు అది పెద్దదా లేకపోతే సమానమా అని చూపించవచ్చు ఈ సింబల్స్ యూజ్ చేసి. అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రెండు నెంబర్లలో ఇది చిన్నదా లేకపోతే సమానమా ఆ రెండు నెంబర్లలో అని చెప్పేసి చూపించవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. A=20, B=10 సేమ్ ఇందాక ఇచ్చినట్టే ఇచ్చారు. ప్రింట్ A=B అంటే ఇది ట్రూ అయితే ఇది నిజమైతే ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ కానీ అది కానీ తప్పు అయితే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి A=B అని ఇచ్చారు. అంటే A20, B=10 అంటే 20=B అది కరెక్టా కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా A=B అంటే 20 10 కాదు అంటే కాదని చెప్పేశారు కాబట్టి ట్రూ. కాబట్టి ఇక్కడ ట్రూ ప్రింట్ అయింది. ఏ గ్రేటర్ దాన్ బి చూద్దాం. A=B అంటే ఇది కరెక్టా? కరెక్టే. ఎందుకంటే 10 కన్నా 20 పెద్దది కాబట్టి ట్రూ అని ప్రింట్ అయింది. అదేవిధంగా A<B ఏ కన్నా బి పెద్దదా కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ బి కన్నా ఏ అనేది పెద్దది లేకపోతే సమానం అంటే పెద్ద అనేది ఓకే అయింది కాబట్టి ట్రూ. కాబట్టి ఇక్కడ ట్రూ ప్రింట్ అయింది. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ కన్నా బి పెద్దది లేదా ఏతో సమానం అంటే రెండు కరెక్ట్ అంటే కాదు కాబట్టి ఫాల్స్ ప్రింట్ అయింది. ఇది ప్రోగ్రామ్ కరెక్టో కాదనేది మనం ఐడియల్తో చూపిస్తాను. ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఐడియల్లో పేస్ట్ చేశాను. సేవ్ చేస్తున్నాను. రన్. ఇది చూడండి మనకు వచ్చిన అవుట్పుట్స్ ఇక్కడ ఇచ్చిన అవుట్పుట్స్ రెండు కూడా సమానమే, ఈక్వల్గా వచ్చాయి అవుట్పుట్స్ కూడా. సో ఆ ప్రోగ్రామ్ కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ కండిషనల్ స్టేట్మెంట్. అంటే లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే కండిషనల్ స్టేట్మెంట్ ని కంబైన్ చేస్తుంది. అందుకు ఏ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి మూడింటిని యూజ్ చేస్తారు. అండ్, ఆర్, నాట్. అండ్ అనేది ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది అంటే రెండు కండిషన్లు కానీ కరెక్ట్ అయితే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఆర్ అనేది రెండు కండిషన్లు ఏదైనా ఒక కండిషన్ మాత్రం ట్రూ అయినా అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నాట్ అంటే ప్లస్ ఉంటే అది మైనస్ ఉంటే ప్లస్ గాను, పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ గా చూస్తుంది. దాన్ని అందుకు యూజ్ చేసేది నాట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది. A=True, B=False ఫాల్స్ అని రెండు ఇచ్చారు. ప్రింట్ ఏ అండ్ బి. ఏ అండ్ బి రెండు ట్రూనా కాదు అంటే ఇక్కడ ఏలో ఉన్నది ట్రూ ఉంది, బిలో ఫాల్స్ ఉంది. అంటే ఇక్కడ అన్ని సింబల్ అనేది ఎప్పుడు అంటే రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ అనేది. ఏ ఒక రెండు కండిషన్ కానీ ట్రూ అయితేనే అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏలో ట్రూ ఉంది, బిలో ఫాల్స్ ఉంది. అంటే ఒక చోట ట్రూ ఉంది, రెండో చోట ట్రూ లేదు కాబట్టి ఇప్పుడు అది ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏ ఆర్ బి అంటే ఆర్ అనేది ఏ విధంగా
వర్క్ అవుతుంది. అంటే 2 కండిషన్‌లో ఏదైనా ఒక్కటైనా సరే ట్రూ అయింటే అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏ అనేది ట్రూ కాబట్టి ఇక్కడ ట్రూ అని రిటర్న్ చేసింది. ఏ నాట్ ఏ అంటే నాట్ ఏలో ట్రూ అనేది ఉంది. నాట్ యూజ్ చేసాం కాబట్టి ట్రూని ఫాల్స్‌గా మనకి రిటర్న్ చేస్తుంది. చూడండి నాట్ ఏ ఫాల్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ అనేది రిటర్న్ చేసింది. నాట్ బి ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ అని రిటర్న్ చేసింది. ఈ ప్రోగ్రామ్ కరెక్టో కాదో అని చెప్పేసి మనం ఐడియాలజీలో చెక్ చేసుకుందాం. కాపీ చేశాను. ఐడియల్‌ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్‌ని తీసేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. సేవ్ అండ్ రన్ చూద్దాం. ఈక్వల్‌గా వచ్చిందో లేదో చూద్దాం. ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ సేమ్‌గానే వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో గాని మీకు బాగా అర్థమైనట్లయితే అదేవిధంగా ఈ వీడియో వల్ల మీకు ఏదైనా హెల్ప్ జరిగినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.